ఇంతకు ప్రైవేట్ స్కూల్ బస్సులు ఫిట్నెస్గా ఉన్నాయా? కార్పొరేట్ స్కూల్ అని వాళ్ళు పంపించే బస్సులో పిల్లల్ని ఎక్కించి మన పిల్లల ప్రాణాలు మనమే తీసుకుంటున్నామా? ఇందుకు నిదర్శనమే మొన్నొక ప్రమాదం, నిన్నొక ప్రమాదం, ఈరోజు ఒక ప్రమాదం. ఇప్పుడు చూస్తున్నాం కదా, ది గ్రేట్ నారాయణ స్కూల్కు సంబంధించిన బస్సు వెనక చక్రాలు ఊడి రోడ్డు మీద పడిపోయిన ఘటన జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస్ థియేటర్స్ సమీపంలో జరిగింది. ఇలాంటి ఫిట్నెస్ లేని బస్సులని సమాజంలోకి విద్యార్థుల భావి భారత పౌరులను ఎక్కించి ప్రాణాలు తీస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. దీనిపైన ఆర్టీఏ శాఖ నిర్లక్ష్యం, లంచాల మరిగిన ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రైవేటు స్కూళ్లు వ్యాపారం ముసుగులో ఫిట్నెస్ లేని బస్సులను సమాజం మీదకి వదిలేశాయి. ఇది ఒక పూర్తి నిదర్శన. ప్రభుత్వానికి ప్రైవేట్ విద్యా సంస్థల మీద ఎటువంటి పట్టు లేదనేది ఈ ఘటన నిరూపిస్తుంది. ప్రస్తుతానికి నేను స్థానికంగా అవైలబుల్ లేను. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ వార్త పంపిస్తున్నాను. కానీ ప్రైవేట్ విద్యా సంస్థల పైన మరి స్కూల్ ఓపెన్ అయిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనం వేచి చూద్దాం. ఇప్పుడైతే ఇది లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ జేసీఎల్ న్యూస్ టీవీలో మాత్రమే ఉన్నాయి. చూడండి ప్రజలారా, మీ పిల్లల ప్రాణాలు ఎంతవరకు క్షేమంగా ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ బస్సులలో.